ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. అందులో కొత్తిమీర ఒకటి. కొత్తిమీరని సంస్కృతంలో ధనియా అంటాం. కొత్తిమీర ఆకులు, కాడలు, విత్తనాలు అన్నిటిని మనం యూజ్ చేస్తాం. వంటల్లో ఎక్కువ కొత్తిమీరని గార్నిష్గా వాడతారు, టేస్ట్ కోసం వాడతారు. వంటలకు రుచిని, వాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జ్యూస్లలో కూడా వాడతారు. కొత్తిమీరలో ఉండే ఫైబర్ వల్ల ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది, పేగులను క్లీన్ చేస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిది. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ముఖంపై మొటిమల మచ్చలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్గా వంటల్లో వాడితే జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సీజనల్గా వచ్చే డిసీజులు తొందరగా రావు. కొత్తిమీరను త్రిశోడిక్ మసాలాగా పిలుస్తారు. ఆకలిని పెంచుతుంది, జీర్ణక్రియలో హెల్ప్ చేస్తుంది, అంటువ్యాధులతో పోరాడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచిది. కొత్తిమీరలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కొత్తిమీర వాపును తగ్గిస్తుంది. టాక్సిన్స్ను బయటకు పంపడానికి, బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫోలేట్ గర్భిణీ స్త్రీలు వాళ్ళకు పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి బాగా అవసరం. కొత్తిమీర, పుదీనా డిటాక్స్ డ్రింకులు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే కే విటమిన్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీరలో అస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. క్రిమి సంహారక, డీటాక్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. కేవలం రుచి, టేస్ట్ కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొత్తిమీరను మీరు రోజు వాడుతున్నారా?